2 కాఫీలకి 2000. ఏంటే అమ్మా నాన్న ఇచ్చే పాకెట్ మనీ సరిపోవట్లేదా? పార్ట్ టైం జాబ్ చేస్తున్నావా? నాలాంటి అన్నయ్య ఉండగా నువ్వు ఇలాంటి పని చేస్తుంటే నాకెంత అవమానం. ఆపుతావా నీ ఓవర్ యాక్టింగ్? దీని ముందు బిల్డప్పా? అలా అంటావేంటే? ఇందాక నీకు ఫోన్ చేస్తే ఎందుకు కట్ చేస్తావు? అది అంటే అది యామిని ఫోన్ కట్ చేసావా? హలో, కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. నా ఫోన్ నువ్వు కూడా కట్ చేసావు. నాన్న పాకెట్ మనీ ఇస్తే మా ఫ్రెండ్స్ కి పార్టీ ఇద్దామని కాఫీ షాప్ కి వచ్చాను. మనీ కనిపించట్లేదు. 2 ప్లేట్ ఇడ్లీ, 2 పెసరట్టు ఉప్మా పట్రా. అలాగే సార్. నీ చేతిలో ఉందే బిల్లు, అది పే చేయడానికి నా జేబులో డబ్బులు లేవు. పొద్దున్నే మంచి కేసు తగిలిందయ్యా. సింహాచలం సార్, అయ్యగాని లోపల తీసుకెళ్లి పప్పు రుబ్బిచ్చు. సార్ ఏంటి? సేమ్ సిచ్యువేషన్ సార్. ఏం తిన్నారు? పిజ్జా, బర్గర్, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్ కూడా తాగాం సార్. బెరర్, వీళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు బ్యాగ్లు తీసుకొని కిచెన్ క్లీన్ చేయించు. అలాగే సార్. సార్ కిచెన్ మొత్తం సూపర్ గా క్లీన్ చేసాం. వస్తాం సార్. పని చేస్తే వదిలేయడం పాత పద్ధతి. పనిష్మెంట్ కమ్ క్యాష్ కొత్త ట్రెండ్. మీ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి పిలిపించండి, లేదా నెల రోజుల పాటు వెయిటర్గా పనిచేయిస్తాను. ఓ అదా, నిన్న సీనుగాడు డబ్బులు అవసరం ఉందన్నాడు. సరే అని నీ పర్సులో డబ్బులు తీసి అడిగిచ్చాను. నీకు చెప్దాం అనుకున్నా, మర్చిపోయా. అనుకున్నా ఇది నీ పనేనని. యామిని, నా బిల్లు కట్టాలి. పిండి రుబ్రా. డబ్బులన్నీ పర్సులో ఉండిపోయినాయి. ఇప్పుడు ఎలా? నేనున్నాను కదా. అయ్యో, అది అమ్మకేం చెప్తుందో. నేను మళ్ళీ కలుస్తాను. ఓకే. ఏంటే మళ్ళీ మీ ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా ఏంటి? అమ్మా, అదన్నా అబద్ధాలు చెప్తుందమ్మా. రాదు నా ఫ్రెండ్ మాత్రమే. అది ఇంకా ఏమీ చెప్పలేదురా. అయినా ఇది అబద్ధాలు చెప్పడం ఏంటి? దొరికిపోయావు గాని ఇంతకీ ఆ రాదెవర్రా? అదేం లేదమ్మా, రాదు నా ఫ్రెండ్ మాత్రమే. ఒరేయ్, మనం ఎవరి గురించైనా మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నావు అంటే వాళ్ళకి మనకి ఏదో రిలేషన్ ఉన్నట్టే. ఓసారి రాధని ఇంటికి తీసుకురారా. మోసగారు, మోసగారు, మోసగారు! ఓరిల్ కడుపులు మాడ ప్రశాంతంగా అమ్మవారికి ఆరతి కూడా ఇవ్వనివరే. ఊరే కాశీ, ఊరే కాశీ, యాడ సచ్చినావురా? ఇక్కడే సచ్చా. మా అపార్ట్మెంట్ ప్రజలకి ఎట్టటి కష్టం రాకుండా చూసుకుంటానని అపార్ట్మెంట్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే చెప్పిన. పాపం నా ప్రజలకి ఏం కష్టం వచ్చిందో ఏమో. మోస మాట తప్పడు, మడిసి మారడు. ముందు నీ డొప్పుకోవాలి, అక్కడ ఏమైందో చూద్దాం పదా. ఫాలో మీ. ఓయ్, ఈ అపార్ట్మెంట్ మా ఏరియాలోకి వస్తుంది. నువ్వెవరో? ఎట్ట కనిపిస్తుండరా నీ కంటికి? నేనా? మోడ్రంలో మో, సాంప్రదాయంలో సా. ఈ 2 అక్షరాలు లాగేసుకొని మోసా అని పేరు పెట్టుకుని ఈ అపార్ట్మెంట్ కి అధ్యక్షుడిని అయిపోయినాను రా. నాతో పెట్టుకోమాక, మాడి మసి అయిపోతావు. నువ్వు అనుకుంటే సరిపోదు, అందరూ అనుకోవాలి. ఎన్నాన్రా నీ మైండ్ వయసు ఎన్నా? ముందు వాళ్ళని బయటికి పంపిరా. వాళ్ళతో గొడవ ఎందుకండి? 10 కొడితే వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ బొక్కేం పోయా, పోయేది నాది కదా. సరే వెళ్ళండి. మైండ్ వాయిస్ వింటాం కాదు, మైండ్ ఉండాలి. ప్రెసిడెంట్ గారు, బెచ్చగాళ్ళు ఈరోజు ఇంటి దాకా వచ్చారు. రేపొద్దున బెడ్రూమ్ దాకా వస్తారు. ప్రెసిడెంట్ గా మీరే ఏదో ఒకటి చేయండి. ఏం చేయమంటావయ్యానన్నా? సరేలే, ఒక పని చేస్తా. అమెరికా నుంచి ఇవాంకాని పిలిపిస్తానా? మొత్తం సెక్యూరిటీ అంతా ఏండి ఉండిపోద్ది. జరగని దాని గురించి ఎందుకు సార్, జరిగే చేయండి. మీ బాధ ఏంటో స్ట్రైట్ గా చెప్పండి, పాస్ గా చేసేస్తారు. అయ్యా ప్రెసిడెంట్ గారు, ట్రీట్మెంట్ లేని పేషెంట్, వాచ్మెన్ లేని అపార్ట్మెంటు,
రెండు సేఫ్ గా ఉండవు. ముందు ఈ అపార్ట్మెంట్ కి ఓ వాచ్మన్ చూడండి. నేను ఆ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళకి ఫోన్ చేస్తానే ఉన్నానయ్యా. మన అపార్ట్మెంట్ కి వాచ్మెన్ పంపించాలంటే భయపడి చస్తుంటారు వాళ్ళు. అయ్యా మురళి గారు, మన అపార్ట్మెంట్ వాచ్మన్ ని మీ సొంత పనోడి కంటే ఎక్కువగా వాడేస్తున్నారండి. నేనేం వాడుకున్నా అండి? ఉదయం టిఫిన్ కి, మధ్యాహ్నం భోజనానికి, అప్పుడప్పుడు మార్కెట్ కి, మధ్య మధ్యలో మందుకి, అంతేగా. అయ్యా ఇప్పుడు అర్థమైంది నాకు వాళ్ళు ఎందుకు దుబ్బేస్తున్నారు. అర్థమైంది.